ఇక్కడ సర్వాయి బాబు గారి జయంతి సందర్భంగా ఈరోజు మనం కలిసిన అవకాశం. సర్వాయి బాబు గారు బహుజన రాజ్య స్థాపకులు, మొదటివాడు. ఆ కాలంలోనే అసలు రాజ్యాన్ని స్థాపించాలని ఒక సృజనాత్మకమైనటువంటి ఆలోచన తీసుకొని చెప్పేసినాక ప్రొఫెసర్ గారు చేయాలి. తన అనుకున్నట్టు కూడా మనం చేయగలిగింది. దాంట్లో మనం చూడాల్సినటువంటి అంశాలు ప్రధానంగా తను అనుకున్నటువంటి లక్ష్యం కోసం తను వేసుకున్నటువంటి ప్రణాళిక ఏంటి, అనుకున్నటువంటి లక్ష్యం కోసం తను వేసుకున్నటువంటి ప్రణాళిక ఏంటి, తన యొక్క నిబద్ధత ఏంటి, తన యొక్క నైతిక విలువ ఏంటి, ఏ విధమైనటువంటి అవగాహనతోని తన అనుకున్న లక్ష్యాన్ని తీర్చింది. లక్ష్యం తీసుకోవాలంటే ఫస్ట్ ఒక లక్ష్యం ఉండాలి. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో బంజారా తీసుకోవాలంటే లక్ష్యం, బంజారా తీసుకోవాలంటే లక్ష్యం స్పష్టంగా ఉంటే తర్వాత నేను బస్సు పోతున్నా, బండికి పోతున్నా, ఆటో పోతున్నా, నడుచుకుంటూ పోతున్నా, ఎప్పుడు వింటే బండి కూర్చోపోతున్నా రాసి మోరల్స్ అలవాటు చెప్తాను. మన బండి పోతే మోరల్ కూడా బండి కూర్చోపోతే నైతికత కాదు. రెండు విధాలు జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఏ ఉద్యోగం చేసినా ఏం చేసినా ఫస్ట్ ఉండాల్సిన లక్ష్యం, తర్వాత లక్ష్యం చేరుకోవడానికి నైతికతతో కూడినటువంటి ప్రణాళిక. వాటిని కూడా మనకు ఇలాంటి మహోన్నత నాయకులను చేరుకోవాల్సినటువంటి అవసరం. కానీ ఇప్పటిదాకా రోజు చెప్పిన ప్రకారం చరిత్రలో ఎక్కడా కూడా ఇలాంటి వారిని చిత్రీకరించారు. వారి గురించి మనం తెలుసుకోలేదు. ఎవరైనా బహుజన ఉద్యమకారులు ఉద్యమం చేస్తారు అంటే వారిని అక్కడ చరిత్ర దొంగలెక్కలో దుర్గుడిగా చూపిస్తారు. కొన్ని తెలంగాణ ఉద్యమం అటువంటి సామాజిక అవగాహన కోరుకున్నప్పుడు తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళని కూడా దొంగలెక్కలో లంగలెక్కలో చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇస్తే ఎక్కడ చూస్తారు తెలంగాణ ప్రాంతం నిజామాబాద్ చూపిస్తారు, తెలంగాణ ప్రాంతం పట్ల ఉద్యమానికి నాయకత్వం వహించిన జగన్ చూపిస్తారు. ఇప్పుడు నాయకత్వం వహిస్తున్న కేసీఆర్ గౌరవ గారు కూడా అట్లా చూపించే ప్రయత్నం చేస్తారు. ఒక విషయం స్పష్టం చేస్తారు. ఇక్కడ జరిగినటువంటి కమ్మలాబీలు ఈశ్వర గౌరవ విషయాన్ని ఎట్లా చేసినటువంటి ఒక పాయింట్ వెళ్ళాడు. అసలు చూడాల్సింది దేశ రాజకీయ ఒకసారి పరిశీలించారు. ఆధునిక మనవాళ్ళు ఇప్పుడు కొనసాగుతుంది. ఒకసారి అర్థం చేస్తారు. దేశ రాజకీయాలను ఏ పార్టీ తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నాం. కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి కుటుంబం ఏంటంటే సరే మధ్యలో పార్టీ పరిశీలన చెందిన లేకుంటే క్రిస్టియన్స్ ఇచ్చినటువంటి విషయం పక్కనంటే చివరికి రాహుల్ గాంధీ క్లైమ్ చేసిన మాత్రం తను బ్రాహ్మణ మాత్రమే క్లైమ్ చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్నటువంటి కమ్యూనిటీ ఏదైనా ఉన్నది అంటే కాంగ్రెస్ పార్టీ లీడ్ చేసినటువంటి అది బ్రాహ్మణ కమ్యూనిటీ. ఓకే, పోనీ ఇక్కడ సెక్యులర్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి పోనీ మతలతో పార్టీ దేవుడు చేసినటువంటి బీజేపీ పార్టీని పరిశీలిస్తే కూడా దాని గవర్నమెంట్ వాజ్పేయి చేస్తారు. కానీ అభివృద్ధి చెప్పినట్టు బాగుంటుంది. వాజ్పేయి కూడా ప్రారంభం చేస్తారు. తర్వాత నిధులు కట్టాలని అద్వాని ప్రపంచాన్ని బీజేపీ పార్టీ చూస్తే కూడా బీజేపీ పార్టీ మొత్తం లీడ్ చేసినటువంటి ప్రయాణం చూస్తే అక్కడ మొత్తం మనకు ప్రారంభిస్తారు. ఈ మతతత్వ పార్టీకి ఎగనెస్ట్ దేవుడు లీడర్ వాదించి సెక్యులర్ పార్టీకి ఎగనెస్ట్ సంతోషంగా ఉన్నటువంటి పార్టీలను పరిశీలిస్తే కూడా సిపిఎం పార్టీ చూద్దామని చూస్తారు. సీతారాం గారు ప్రకాష్ గారు ఉన్నారు. సిపిఎం పార్టీ కూడా కాదని వాళ్ళు ఉంటారు. అవకాశం వచ్చింది. కానీ అగ్రవాదం కూడా వేరే గ్రామం చూసుకుంటే దాని మీద ఉద్యోగాలు ఉన్నప్పుడు సిపిఎం చూస్తే వాళ్ళు ఇదంతా కరెక్ట్ కాదు. పార్లమెంట్ ప్రాంతాన్ని కరెక్ట్ కాదు. ఉపాయపడ ఉద్యమం చేయాలని చెప్పేసి అడుగులలో ఉపాయపడుతూ కొట్టాడతారు. రామకృష్ణలో గ్రామం శాఖలో అప్పుడు నిర్మాణంలో కానీ రామకృష్ణ ఇది అబ్జర్వేషన్. దేశ రాజకీయాలు సాధిస్తున్నటువంటి కమ్యూనిటీ ఆధునిక వర్గాలు ఏంటంటే ఆధునిక వర్గాలు ఏంటంటే అన్ని పార్టీలను కూడా గ్రామీణ సేవలు చేస్తుంది. ఎక్కడ ఏ అవకాశం ఉందో తెలిసినా కూడా మొట్టమొదటి అక్కడ సంఘాన్ని పనిచేయ చేసేవాడు ఉన్నట్టు వాళ్ళు రోజు ప్రత్యేక సమయంలో ఉంటారు. యూనివర్సిటీలో డిస్కషన్ ఉన్నప్పుడు పశ్చిమంగా ఎలక్షన్స్ అవుతుంది. రవాణా చూస్తుంది. పశ్చిమంగా రిజల్ట్స్ రాగానే కమ్యూనిస్టులకు ఫీడర్ వారిని మమతలు గారు చేసింది దీని గురించి మీ అనాలిసిస్ చెప్పండి. సరే బాబు నాకడే కాదు నాకు ఏ అనిపిస్తుంది కాపాడు కాపాడు మమతగా కూడా రాదు. అంటే మనం అనలైజ్ చేసుకోవాల్సిన అంశాలు అందరూ కమ్యూనిస్ట్ రాజ్యం పోయింది. తృణమూల్ కాంగ్రెస్ వచ్చినటువంటి చర్చలు అనాలిసిస్ చేస్తున్నారు. అది నాకు అందుకే పడట్లేదు. మమతలు కనిపిస్తున్నాడు కనపడదు
పక్కన జయలలిత తీసుకున్నా, ఇంకో పక్కన ఎక్కడ చూసినా కూడా కేంద్ర రాజకీయాలు ఒకసారి పరిశీలించి చూస్తే కనుక మొత్తంగా నాకు కనపడేటువంటి ధార్మిక కమ్యూనిటీ ఈరోజు మొత్తం దేశం వేసినటువంటి సిచ్యువేషన్. మరి వీటి ఎంత పడ్డా పడలేదు. మనం అందరం ఏదైనా కావాలి, ఎట్లయితే మనం పంచబడటం లేదు కావాలి, మనందరం ఏదంటే వాళ్ళు పరిశీలించేది. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 4 ప్రిన్సిపల్ సెక్రటరీలు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. హోమ్ సెక్రటరీ హోంశాఖ కానివ్వండి, రైల్వే డిపార్ట్మెంట్ కానివ్వండి, ఫైనాన్స్ కానివ్వండి, షిప్పింగ్ కానివ్వండి, 4 డిపార్ట్మెంట్. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఐఏఎస్ ఆఫీసర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా బ్రాహ్మణులు లేదు. అందరూ కూడా బ్రాహ్మణులు సంతోషం తెచ్చిపోయాడు. ఎందుకంటే ఈ 4 శాఖలు దాదాపు 2 నుంచి 2.5 లక్షల బడ్జెట్ ఎన్డీఏ పంచాలి. అంటే పంచే స్థానంలో వాడు కూర్చొని ఉంటాడు, తీసుకునే స్థానంలో అనుకుంటున్నాం. ఇదంతా కనపడకుండా మనం ఎంజాయ్ చేస్తాం. మనకు తెలియదు, మనం గమనించండి. ఈ సృజనాత్మకత మనకు అలవాటు. ఎక్కడ నష్టపోతున్నటువంటి సృజనాత్మకత మనకు వస్తే ఏం చేయాలన్నటువంటి ఆలోచన మనకు వస్తుంది. దాని ప్రకారం దేవుడు దానికి అనుగుణంగా ఈరోజు ఒకసారి మనం ఉన్నటువంటి ఆలోచనని తిరిగి ఆలోచించే విధంగా అవకాశం కల్పించేటువంటి నాయకులు ఉన్నారంటే దాంట్లో కనబడి పాపడాలి. కనీసం ఈరోజు ఈ విషయాలు పంచుకోవడానికి ఈ వేదిక దొరికితే నేను విషయాలు భావిస్తాను. నేను బేసిక్గా టీఆర్ఎస్ జరుగుతాను, కొద్దిగా తెలంగాణ పంచాయతీ నా పక్కన ముందుగానే ఉన్నాను. ఇలాంటి విషయాలు మాట్లాడడం నాకు అవకాశం దొరుకుతుంది, ఉన్నటువంటి టైం దొరుకుతాను. కాబట్టి అలాంటి విషయాలు మాట్లాడడానికి అవకాశం దొరికినప్పుడు కూడా అది ఎందుకు కూడా తెలియదు. ఆలోచించాల్సింది ఏంటంటే జరుగుతున్నటువంటి ఉద్యోగంలో గౌరవ పాత్ర ఉన్నది, ఈసుల పాత్ర ఉన్నది, ఈసుల పాత్ర ఉన్నది, వీళ్ళకి మాత్రమే ఉన్నది. ఇంతలోకి చాలా కానీ ఇందాక గవర్న చెప్పినట్టు ఉదయరావు గారి నుంచి స్వామి గౌరవ్ గారికి జేఏసీ చైర్మన్ అంత మాట్లాడిన గౌరవ గారికి ఇది ప్రాధాన్యత కల్పించినట్టు చేయడానికి విషయం ఇంకొకటి ఏంటంటే నేనేమంటాను, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తెలంగాణ స్టూడెంట్ ట్రాన్సాక్షన్ కమిటీకి చైర్మన్గా పనిచేయవలసినటువంటి గవర్నర్ కూడా రేపు విరమించుకోవాలి పొద్దుగా గవర్నమెంట్ ఆ చైర్మన్ కూర్చోబెట్టి నువ్వు చెప్పినప్పుడు నేను మాట్లాడలేదు. నేను చెప్పినప్పుడు మనకు ఎస్ఎస్డిబిసి మైనారిటీ కాన్సెప్ట్ ఆలోచన విధానం ఉన్నది. ఆ ఆలోచన విధానం మాట్లాడలేదు విన్నా. నీకు నీ విషయం నువ్వు చెప్పినావు, నీ ఇంట్లో చెప్పినావు. నాకు దయచేసి చెప్పాలి. నాకు కూడా అవకాశం మళ్ళీ ఇవ్వాలి. నాకు దయచేసి చెప్పాలి. నాకు కూడా అవకాశం మళ్ళీ ఇవ్వాలి. పన్నెండు సిద్ధంగా లేవని చెప్పలేదు. నీ విషయం నీ ఇష్టం అని నువ్వు చెప్పాల్సిన అంశాన్ని క్లియర్గా చెప్తున్నా. ఒకరికి మాత్రమే చెప్పాలంటే కష్టం మారుండాలి. మాత్రమే చెప్పలేదు. 2-3 సంవత్సరాలు పనిచేస్తున్నావు, గవర్నమెంట్ అవకాశం భగవద్గీత ఇయ్యొద్దా? అదేవిధంగా మళ్ళీ చేస్తున్నావు. నీకు త్వరగా అవకాశం ఇయ్యొద్దా? త్వరగా అవకాశం అదే ఉంది. నేను నాకు అడుగుతున్నా సిద్ధాంతం. నేను నా బిఎస్ చేసి తినడానికి పరిస్థితి నేను అడుగుతున్నా. నేను చెప్తున్నా, రాజీనామా ఉద్యోగానికి ఇస్తా, నేను పొద్దున గొడవ గారు పెట్టిస్తాను. మనం పాటించినప్పుడు తెలంగాణ చెప్పాల్సింది స్వామి గౌడ గారు చేయొద్దు అంటారని నేను నిర్ణయిస్తాను. కానీ దీన్ని ఏ విధమైనటువంటి చర్చ కాలుస్తుంటే వెంకటస్వామి గౌడ్ గారు, నరసయ్య గౌడ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, స్వామి గౌడ్ గారు గౌరవ చేశారు. ఈరోజు పార్టీ వేసినటువంటి ముఖ్య నాయకులు ఎక్కువ మంది గౌరవం ఉన్నారు. కానీ మనం ఆహ్వానించాలని సంతోషించాలి. చైర్మన్ పదవి ద్వారా ఒక అవసరం అనుకో. అక్కడ ఒక విషయం ఏంటంటే చైర్మన్ పదవి కాదు, రాష్ట్ర క్యాబినెట్ స్థానం కల్పిస్తున్న స్వామి గౌడ్ ఆయన సేవలు అవసరం చెప్పి షాలిని మాట్లాడే స్టార్ట్ చేస్తున్నాం కేసీఆర్ ప్రకటించారు. అందుకంటే ఒక ఉన్నతమైన పదవి తెలుసుకున్నాడు. కాంట్రవర్సల్ పడినటువంటి నా ఉద్దేశం అర్థం చేసుకోవాలి. నా విజన్ నా విజయం చెప్పాల్సింది. ఎవరితో అది నా విజన్ నా విజయం చెప్పాల్సింది. ఇదంతా అంటే ఇక్కడే మనం వచ్చాలి. మనం స్టార్ట్ చేస్తామనేది ఎంత ఒకటి చూస్తున్నాం. ఇవాళ కలిసి బీసీ ఐదు చేసి కొట్టాడు. 90 రూపాయలు ఎక్కడైతే కావాలి 100 అంటే నేను ఒకటే లక్ష్యం మొత్తాన్ని నిర్వహించుకొని ప్రణాళిక